ఎన్నికల ప్రచారంలో బీజేపీ దూకుడు పెంచింది. ప్రచారానికి బీజేపీ అగ్రనేతలు తెలంగాణకు రానున్నారు. ఎన్నికలకు మరో వారం రోజులు టైం ఉండటంతో తెలంగాణపై బీజేపీ అధిష్టానం ఫోకస్ పెట్టింది. రేపు రాష్ట్రానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రానున్నారు. నల్గొండ జిల్లా గ్రామంలో మస్కు మధుసూదన్ రెడ్డి క్రీడా ప్రాంగణంలో నిర్వహించే విజయ సంకల్ప సభలో ఆయన పాల్గొననున్నట్లు భువనగిరి అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ తెలిపారు. ఈ సభకు పార్లమెంటు పరిధిలోని బీజేపీ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. జేపీ నడ్డా గారు మన చౌటుపల్లికి రాబోతున్నారు. ఆ రోజు భారీ బహిరంగ సభ నిర్వహించబోతున్నాం. మస్కు మధుసూదన్ రెడ్డి కాలేజ్ గ్రౌండ్స్ లో భారీ ఎత్తున ఆ సభ నిర్వహించబోతున్నాం. ఈ రోజు ఆ సభ సన్నాహక సమావేశం జరిగింది. విజయ సంకల్ప సభ భువనగిరిలో విజయానికి సాధించే దిశగా భారీ ఎత్తున కనీసం 50,000 మందితో సభ నిర్వహించబోతున్నాం. ఆ సభకు భువనగిరి పార్లమెంటు నలుమూలల నుంచి భారీ ఎత్తున కార్యకర్తలు రాబోతున్నారు. ఆ సభలో నడ్డా గారు దిశానిర్దేశం చేయటమే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ ఎంపీలు భువనగిరిలో బూర నర్సయ్య గౌడ్ గెలిస్తే, ఢిల్లీలో బోడి, భువనగిరిలో బూర గెలిస్తే ఇటు నియోజకవర్గానికి లాభం, దేశానికి కూడా లాభం అనే దిశగా దిశానిర్దేశం చేయనున్నారు. మీ ద్వారా ప్రజలందరికీ విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. ఆ రోజు భారీ ఎత్తున తరలి వచ్చి ఈ సభను విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. 6వ తారీఖు నాడు జేపీ నడ్డా గారు మన చౌటుపల్లికి రాబోతున్నారు. ఆ రోజు భారీ బహిరంగ సభ నిర్వహించబోతున్నాం. మస్కు మధుసూదన్ రెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రచారంలో తన మొహం చూసి కాంగ్రెస్ కు ఓటు వేయాలని అడగడం విడ్డూరంగా ఉందన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి రాజకీయాల్లో సరైన అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని, ఎవరో రాసిచ్చిన స్క్రిప్టు చదువుతున్నారని ఆరోపించారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గతంలో సీఎం రేవంత్ రెడ్డిని దుర్భాషలాడారు. కానీ ఇప్పుడు మంత్రి పదవి ఊబిలో ఆయనను ఆకాశాన్ని ఎత్తుతున్నారని దుయ్యబట్టారు. రాజకీయాలు చేస్తే ఒక నిబద్ధతతో చేయాలని చురకలంటించారు. తనకన్నా ముందు భువనగిరి ఎంపీగా ఉన్న కోమటిరెడ్డి ఫ్యామిలీ నియోజకవర్గం అభివృద్ధికి ఎన్ని నిధులు తెచ్చారని ఆయన ప్రశ్నించారు.